రెండవ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్పాడు. మళ్ళీ, ఓ మహారాజా, తూర్పు పశ్చిమ దిక్కుల వైపు నిలబడినటువంటి సైన్యాన్ని వ్యాస భగవానుడు చూశాడు. పాపం, ఆయన కదా మూలపురుషుడు. యుద్ధం వల్ల కలిగే ఫలాన్ని ముందే ప్రత్యక్షంగా దర్శించాడు. ఫలం తెలుసు, ముందే తెలిసిపోయింది. వ్యాస భగవానుడు వేదవేత్తలతో ఉత్తముడైనటువంటి వాడు, సత్యవతి సుతుడు, భరత వంశీయులకు పితామహుడు, భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసినవాడు. ఆయన ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు. పుత్రుల అవినీతి గురించి విచారిస్తున్న ధృతరాష్ట్రుడితో ఏకాంతంలో ఇలా అన్నాడు. ఓ రాజా, నీ పుత్రులకు ఇతర రాజులకు మృత్యుకాలం వచ్చేసింది, ఇంకా దగ్గర పడిపోయింది, అయిపోయింది. ఇక దినము గంటలు ఎంచుకోవాల్సి వచ్చేసింది, ఇంకంతే, దినాలంతే. వారందరూ ఒకరినొకరు యుద్ధంలో చంపుకోవాలని సిద్ధపడుతున్నారు. తప్పదు. ఎన్నెన్నో సందర్భాల్లో దీన్ని ఆపాలని ఎంతో పరమాత్ముడే చూసినప్పటికి కూడా విధి నియామకం, ఇది జరగాల్సిందే, తప్పదు. వారంతా కాలానికి అధీనులై నశిస్తారు. యముడి యొక్క ఆజ్ఞ అది, విధి యొక్క ఆజ్ఞ. ఇదంతా కాలగమనం యొక్క విధానం. తెలుసుకో, ఇక శోకించకు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుచద్దు. ఓ రాజా, వారందరినీ యుద్ధంలో చూడాలని నువ్వు అనుకుంటే నీకు దృష్టినిస్తాను, ఆ యుద్ధమంతా నువ్వు చూడవచ్చు అన్నాడు వ్యాసభగవానుడు. అయ్యా, నీకు 2 కళ్ళు ఇచ్చేస్తాను, తీసుకో కళ్ళు, నువ్వు అన్నీ చూడవచ్చు, అందరినీ బాగా చూసుకో. నువ్వు ఇప్పుడు నువ్వంతా నీ పుత్రులను బాగా చూసుకో, ముద్దు పెట్టుకో, బాగా పాండవులను బాగా చూసుకో. అందరినీ చూడాలనుకుంటావు కదా, యుద్ధం కూడా నువ్వు చూడవచ్చు. అంటే యుద్ధంలో కొడుకులు చచ్చేది కూడా చూడాల్సి వస్తుంది కదా కళ్ళు వచ్చిన తర్వాత. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, ఓ మహర్షి, నేను నా ఆత్మీయుల వధను చూడలేను, నా చేత కాదు. నాకు చాలా ఆత్మీయులు ఈ రాజులందరూ కూడా, నాకు చాలా ఆత్మీయులు నా పుత్రుడు, నా పిల్లలు. వీళ్ళ చావు నేను చూడలేను. కానీ నీ ప్రభావంతో ఈ యుద్ధాన్ని సంపూర్ణంగా వినాలని మాత్రమే అనుకుంటున్నాను అన్నాడు. నేను చాలా ఇష్టపడి వినాలని ఉంది నాకు, నేను చూడాలని మాత్రం లేదు, నా చేత కాదు, నేను చూడలేను. అప్పుడు వ్యాస భగవానుడు, అలాగే నీ కోరిక తీరుతుంది అని చెప్పి సంజయుడి తట్టు చూశాడు. సంజయుడి తట్టు చూసి అట్లా మాట్లాడుతూ దివ్య దృష్టిని ప్రసాదించాడు సంజయుడికి. తర్వాత ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఈ సంజయుడు నీకు యుద్ధమంతా చక్కగా వర్ణించి చెబుతాడు. ఇతడికి యుద్ధం అంతా ప్రత్యక్షంగా కనిపిస్తుంది, ఎక్కడున్నా కనిపిస్తుంది సంజయుడికి. ఇతడికి దివ్య దృష్టి ఇస్తున్నాను. దివ్య దృష్టితో పాటు ఇతడు యుద్ధభూమిలోకి కూడా వెళతాడు. కానీ అక్కడ వాళ్ళ భావాలంతా గమనిస్తారు, కానీ ఎవరికి కనపడు. వెళ్ళి అక్కడ వారి భావాలను ప్రత్యక్షంగా తెలుసుకొని వచ్చి నీకు చెబుతాడు. కానీ తాను మాత్రం ఎవరికి కనపడు. బయటికి కనిపించినా కనిపించకపోయినా, పగలైనా రాత్రైనా, సైనికుల మనస్సులో ఏమనుకున్నా ఈ సంజయుడికి అన్నీ తెలుస్తాయి. ఎవరెవరు ఏ భావనలో ఉన్నారో, ఒక సైనికుడి భావనలో కూడా ఏముందో అందరి మనసులో ఉండేటువంటి అక్కడికి వెళుతూనే కనపడుతుంది, అటు తిరుగుతూనే కనపడుతుంది. అంత శక్తిని ఈ సంజయుడికి ఇస్తున్నా నేను. నైనం శస్త్రాణి భేస్యంతి నైనం బాధిష్యతే శ్రమక, నైనం బాధిష్యతే శ్రమక, గావల్గణీరయం జీవన్ యుద్ధాదస్మాత్ విమోక్ష్యతే. ఈ సంజయుడిని ఏ శస్త్రాలు నరుకలేవు. ఒకవేళ సంజయుడి మీద ఏదైనా పడినా కూడా ఏమీ కాదు. ఎంత శ్రమైనా ఇతడిని బాధించదు. ఇతడు యుద్ధభూమి అంతా తిరుగుతాడు. ఇతడు యుద్ధం నుండి సజీవంగా బయటపడతాడు. నేను కౌరవ పాండవుల కీర్తిని అందరికీ తెలుపుతాను, విచారించుకు.
దిష్టమే తన్నర వ్యాఘ్ర నాభిశోచితు మర్హసి నచైవ శక్యం సంయంతం నచైవ శక్యం సంయంతం యతో ధర్మస్తతో జయః యతో ధర్మస్తతో జయః. ఓ రాజా, ఇది దైవ నిర్ణయం కనుక శోకించుకో. ఈ యుద్ధాన్ని చెయ్యమని ఆదేశించటానికి కానీ వద్దు అని ఆపటానికి కానీ ఇక ఎవరికీ సఖ్యం కాదు. ఇక అయిపోయింది, ఇది ఆ సమయం అయిపోయింది, సాధ్యం కాదు. కనుక యుద్ధం అనివార్యము. ఈ యుద్ధంలో ధర్మం ఎటు ఉంటే జయం అటే ఉంటుంది అన్నాడు. ధర్మం ఎట్లా ఉంటుందో అక్కడ వాళ్ళకి పరమాత్ముడు ఉంటాడు, వాళ్ళకే జయం అవుతుంది. అధర్మం ఎక్కడుంటుందో వాళ్ళకు మృత్యువు యమధర్మరాయి ఉంటాడు, వాళ్ళకి అపజయం అవుతుంది. రాజా, తర్వాత మళ్ళీ వ్యాస భగవానుడే ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, ఈ యుద్ధంలో ఎంతో వినాశనం జరుగుతుంది. నాకు భయంకరమైన శకునాలు కనిపిస్తున్నాయి. డేగలు, గ్రద్దలు, కాకులు, రాబందులు, కొంగలు చెట్ల చివరన కూర్చొని తమ జాతి పక్షులను పిలుచుకుంటున్నాయి. గుంపులు గుంపులుగా చేరుతున్నాయి. ఈ పక్షులన్నీ రణభూమికి దగ్గరగా వచ్చి సంతోషంతో చూస్తున్నాయి. అంటే వాటిలో మాంసం తినే పక్షులు, ఏనుగుల మాంసం అంటే వేరువేరే పక్షులు ఉన్నాయి. మనుషులు మాంసం తినేవాళ్ళది, ఆ ఏనుగులు మాంసం తినే పక్షులు, గుర్రాలు మాంసం తినేటువంటిది, మలమూత్రాలే తినేటువంటి పక్షులు, ఆ తినటం కోసం అన్నీ వచ్చాయట. చూడండి, మనుషులు తినేవి వేరే వచ్చాయట, నరభక్షకులు అవే వేరే వేరే ఉన్నాయి. అందుకని అంత తొందరగా క్లీన్ అయిపోయింది అది. లేకపోతే ఎంత క్లీన్ చేసేది, ఎక్కడ సమాచారం. ఎన్నో ఎక్కడి నుంచి దేశాల నుంచి వచ్చాయట పక్షులు. భీకరమైనటువంటి రాబందులు కర్ణ కఠోరంగా అరుస్తూ భయాన్ని సూచిస్తున్నాయి. అవి సైన్యం మధ్య నుండి దక్షిణ దిక్కు వైపుకు వెళుతున్నాయి. ఉదయం, సాయం, సంధ్య కాలాల్లోనూ, ప్రతిరోజు సూర్యుడు ఉదయించే సమయంలోనూ అస్తమించే సమయంలోనూ మొండెములు సూర్యుడు చుట్టూ తిరుగుతూ కనిపిస్తున్నాయి. తెలుపు, ఎరుపు రంగుల చివరలతోనూ నల్లని కంట భాగాలతోనూ కూడినటువంటి పరిఘలు ఉదయము, సాయం, సంధ్యాకాలాల్లో సూర్యుని అడ్డగిస్తున్నాయి. రాత్రి పగలు సూర్యచంద్రులు, నక్షత్రాలు మండిపోతున్నాయి. ఇలా నేను పగలను రాత్రిని చూశాను. అంతా భయంకరంగా ఉంది. రాత్రి ఏమిటి మండటం, అట్లా ఉండిపోయింది. రాత్రి ఏమిటి ఎర్రగా ఉండటం, పగలేమిటి చీకటిగా ఉండటం, చిత్రంగా ఉంది. కార్తీక పౌర్ణమి నాడు కమలం వంటి నీలాకాశంలో చంద్రుడు కాంతిహీనుడై సరిగా కనిపించటం లేదు, అమావాస్యలాగా ఉండిపోయినాడు. చంద్రుడు కాంతి అగ్నివరణంలాగా కనిపిస్తున్నది. పరిఘల వంటి బాహువులు గల వీరులు, రాజులు, రాజపుత్రులు చంపబడి భూమినంతా ఆవరించి ఇక్కడ శయనిస్తారు. ఇది ఆ చెడు శకునాలు ఫలితం. ఇది అంటే ఇక్కడ ఈ లక్షల కొద్దీ ఉండే జనం అందరు ఇక్కడ పడుకుంటారు. నాకు నిత్యము రాత్రుల్లో ఆకాశంలో పంది, పిల్లి రెండు పెద్దగా అరుస్తూ రౌద్రంగా పోట్లాడుకుంటూ కనిపిస్తున్నాయి. దేవతా ప్రతిమలు కనిపిస్తున్నాయి. ఆ దేవతామూర్తులు నవ్వుతూ నోటి నుండి రక్తాన్ని కక్కుతున్నాయి, దుఃఖిస్తూ పడిపోతున్నాయి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఎవరూ వాయించకుండానే దుందువులు మ్రోగుతున్నాయి. ఎక్కడా లేరు. శంఖాలు అవంతకవే, డమరులు అవంతకవే. వీరులు ఎక్కకుండానే రథాలు ముందుకు వెళ్ళిపోతున్నాయి. కలలో కోకిలలు, వడ్రంగి పిట్టలు, పాల పిట్టలు, గ్రద్దలు, చిలుకలు, బెగ్గురు పక్షులు, నెముళ్ళు అతి భయంకరంగా కూస్తున్నాయి. గుర్రపు రౌతులు,
చేతులలో కత్తిని డాలును పట్టుకొని అరుస్తున్నారు. ఇంకా సూర్యోదయం కాకముందే మిడతల దండ్లు వందల కొద్దీ కనిపిస్తున్నాయి. ఉదయం, సాయం, సంధ్యాకాలంలో ఆ కాలంలో దిక్కులు కాలిపోతున్నట్లుగా వేడిగా ఉంటుంది. పొద్దున పూట కూడా, పొద్దున పూట మధ్యాహ్నం 12 గంటలలాగా ఉంది. అట్లా ఎప్పుడూ కాలుతూనే ఉంది. అప్పటి నుంచే ప్రారంభం. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచే ప్రారంభం. 6 గంటలని చెప్పడానికి వీల్లేదు. ఆ 12 గంటలుతో సమానమైనటువంటి 6 గంటలు, ఇంకా 6 గంటల నుంచి అట్లనే ఇంకా 6 గంటల వరకు అట్లే ఉండిపోతుంది. మేఘం దుమ్మును, మాంసాన్ని వర్షిస్తోంది. మాటి మాటికి ఎక్కడి నుంచి మాంసం వస్తుందో తెలీదు, ఎక్కడి నుంచి రక్తం వస్తున్నదో తెలీదు, ఎక్కడి నుంచి ఈ రాళ్ళు వచ్చి పడుతున్నాయో తెలీదు. అంత అపశకునం. ముల్లోకాల్లోనూ మహాపతివ్రతగా గుర్తించబడే అరుంధతీదేవి వశిష్ఠుడి వెనుక ఉండేది. ఇప్పుడు ఆమె వశిష్ఠుడనే వెనుక ఉంచుకున్నది. అంటే వశిష్ఠుడినే వెనుక ఉంచుకున్నది. శనిగ్రహం రోహిణీ నక్షత్రాన్ని పీడిస్తుంది. అసలు చంద్రుడు గుర్తే కనిపించటం లేదే. ఇదంతా చూస్తుంటే మహా విపత్తు రాబోతుందని తెలుస్తుంది. ఆకాశంలో మేఘాలు లేకుండానే ఉరుములు వినిపిస్తున్నాయి. అశ్వాలు, ఏనుగులు ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నాయి అన్నాడు వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడితో. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం. వ్యాస మహర్షి ఇలా చెప్పాడు. గోవులకు గాడిదలు పుడుతున్నాయి. గోవులకు గాడిదలు ఎక్కడైనా పుడతాయా? బిడ్డలు చెయ్యకూడని పనులు చేస్తున్నారు. చెట్లకు అకాలంలో పూలు పూస్తున్నాయి, పండ్లు కాస్తున్నాయి. గర్భవతులు పుత్రులను కనటం లేదు. భయంకరమైన మృగాలను కంటున్నారు. అబ్బోయ్! మాంసాహారులైనటువంటి మృగాలు పక్షులతో కలిసి మెలిసి ఆహారం తింటున్నాయి. 3 కొమ్ములు, 4 కన్నులు, 5 కళ్ళు, 2 తలలు, 2 తోకలు, చాలా కూరలు ఉన్న మృగాలు పుడుతూ ఉన్నాయి. అవి నోళ్లు తెరిచి అశుభకరంగా అరుస్తున్నాయి. అంటే ఇదంతా కల అండి, ఇంకేం కాదు, భయపడద్దండి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ పట్టణంలోని స్త్రీలు గరుడ పక్షులను, నెమళ్లను కంటున్నారు. భలే బాగుందండి, నయం, ఇంకా నయం. వాటికి 3 కళ్ళు, 4 కూరలు, కొమ్ములు ఉన్నాయి. ఇలాగే లోకంలోని ఇతర స్త్రీలు కూడా కంటున్నారు. ఆడగుర్రం ఆవుదూడను కంటుంది, కుక్క నక్కపిల్లను కంటుంది, ఏనుగులు కుక్కలను కంటున్నాయి. అబ్బో! చిలుకలు అశుభంగా కూస్తున్నాయి. కొంతమంది స్త్రీలు 4, 5 కన్యలను కంటున్నారు. వారు పుట్టిన వెంటనే నృత్యం చేస్తున్నారు, పాడుతున్నారు, నయం, నవ్వుతున్నారు. ఓహో, ఇదైతే ఇంకా బాగుంటుంది. క్షుద్రులైన బాలుకులందరూ నవ్వుతూ పాడుతూ నాట్యం చేస్తున్నారు. ఇది మహాభయాన్ని సూచిస్తుంది. వీరంతా శస్త్రాలు ధరించి కాలం చేత ప్రేరేపించబడి బొమ్మలను వేస్తున్నారు, గాలిలో వ్రాస్తున్నారు. గాలిలో రాస్తున్నారట, ఇట్లా నీళ్లలో రాస్తున్నారట. శిశువులు చేతులతో దండాలు ధరించి ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారు. బాలురు నగరాలను సృష్టించుకొని యుద్ధం చేస్తున్నట్లుగా వాటిని పడగొడుతున్నారు. పద్మాలు, కలువలు వృక్షాల మీద మొలుస్తున్నాయి. సుడిగాలు లేచి భయంకరంగా ధూళి వ్యాపిస్తుంది, తగ్గటమే లేదు. మాటిమాటికి భూమి కంపిస్తుంది. రాహువు సూర్యుడికి దగ్గరగా పోతున్నాడు. కేతుగ్రహం చిత్రా నక్షత్రాన్ని దాటి స్వాతి నక్షత్రం మీద నిలబడింది. ఇది విశేషించి కౌరవులకు వినాశనం కలుగుతుందని సూచిస్తుంది. ఘోరమైన ధూమకేతు మహాగ్రహం పుష్య నక్షత్రాన్ని ఆక్రమించి నిలబడింది. ఇది సేనలకు ఘోరమైన అశుభాన్ని కలిగిస్తుంది. అంగారక గ్రహం వక్ర గమనంతో మగా నక్షత్రం మీద నిలబడింది. గురుగ్రహం శ్రవణ నక్షత్రం మీద నిలబడింది. శని పుబ్బా నక్షత్రం వద్దకు పోయి ఆ నక్షత్రాన్ని పీడిస్తున్నాడు. శుక్రుడు పూర్వాభాద్ర మీద ఉండి అన్ని వైపులా తిరుగుతూ
పరిఘమనే ఉపగ్రహంతో కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి వస్తున్నాడు. ఇవి కొంచెం జ్యోతిష శాస్త్రం తెలిస్తే మాత్రం తెలుస్తుంది, లేకపోతే తెలీదు. కేతుగ్రహం పొగతో నిండిన అగ్నిలాగా మండిపోతూ ఇంద్రుడికి సంబంధించిన జ్యేష్ఠా నక్షత్రం మీద నిలబడి, అన్ని శకునాలు బాగలేవు, అన్ని అపశకునాలు. చిత్ర స్వాతి నక్షత్రాల మధ్యలో ఉన్నటువంటి క్రూరగ్రహమైన రాహు వక్రించి రోహిణిని సూర్యచంద్రులను కూడా పీడిస్తుంది. అది మండిపోతూ ధ్రువమండలానికి ఎడం వైపున పోతుంది. అగ్నికాంతి గల కుజగ్రహం మగా నక్షత్రంలో ఉంటుంది. అది మాటిమాటికి వక్కరిస్తూ బృహస్పతితో కూడిన శ్రవణ నక్షత్రాన్ని కప్పివేసి ఆక్రమించింది. ఈ సమయంలో భూమి అంతా ఎన్నో పంటలతో నిండి ఉంటుంది, ఉంది కూడా. వరి మొక్కలలో ఒక్కొక్క మొక్కకు 100 కంకులు పెరుగుతున్నాయి. లోకంలో ప్రధానమైనవి ఆవులు. ఆవుల మీదే లోకం నిలబడి ఉంది కదా. దూడలు ఆవుల పాలను త్రాగుతుంటే రక్తం కారుతోంది. వీరుల ధనుస్సుల నుండి అగ్నిజ్వాలలు వెలువడుతున్నాయి. కత్తులు బాగా మెరిసిపోతున్నాయి. ఇదంతా భయంకరమైన యుద్ధం. ఇవన్నీ ముందుకు వస్తుందని సూచన చేస్తున్నది ఈ యుద్ధం. ఆయుధాలు, నీళ్లు, కవచాలు, ధ్వజాలు అన్నీ అగ్ని రంగుల్లో శోభిస్తున్నాయి, ప్రకాశిస్తున్నాయి. ఇది మహావినాశనం కలగబోతుందని తెలుపుతూ ఉన్నది. భూమి అంతా రక్తపు సుడులతోనూ ధ్వజాలనే తెప్పలతోనూ నిండి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఇది పాండవులు కౌరవులను హింసిస్తారు అని సూచిస్తుంది. మృగాలు, పక్షులు మండే నీళ్లతో అన్ని దిక్కులా అరుస్తున్నాయి. ఇవి రాబోయే కష్టాన్ని, భయాన్ని సూచిస్తున్నాయి. రాత్రిపూట ఆకాశంలో ఒకే కన్ను, ఒకే రెక్క, ఒకే కాలుగల పక్షి తిరుగుతోంది. కోపంతో రక్తం కక్కుతుందా అన్నట్లుగా కూస్తుంది. ఇప్పుడు కూడా ఆయుధాలన్నీ కాలిపోతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఉదారుడైన సప్తఋషుల కాంతి తరిగిపోతున్నట్లుగా అనిపిస్తున్నది. సంవత్సరం దాకా ఒకే రాశిలో ఉండే గురు, శని ఇద్దరూ తిర్యగ్వేధ ద్వారా విశాఖ నక్షత్ర సమీపానికి వచ్చారు. తిథిక్షయం రావటం వల్ల త్రయోదశి ఒకే రోజున, పర్వం రాకపోయినా రాహువు సూర్యచంద్రులిద్దరినీ మిరింగేస్తుంది. ఈ సూర్యచంద్ర గ్రహణం ప్రజా సంహారాన్ని కోరుతుంది. సంహారాన్ని. దిక్కులన్నీ ధూళి వర్షం కురవటంతో శోభ లేకుండా ఉన్నాయి. ఉత్పాతాలను సూచిస్తూ మేఘాలు రాత్రిపూట రక్తాన్ని వర్షిస్తున్నాయి. రాహుగ్రహం చిత్ర, స్వాతి నక్షత్రాల మధ్యలో ఉండి కృత్తికా నక్షత్రాన్ని పీడిస్తుంది. ధూమకేతువును ఆశ్రయించి సుడిగాలులు వీస్తున్నాయి. ఈ విషమ పరిస్థితి మిక్కిలి భయంకరమైన యుద్ధం కలుగుతోందని సూచిస్తుంది. 27 నక్షత్రాలను వరుసగా 3గా విభజిస్తే ఒక్కొక్క విభాగంలోనూ 9 నక్షత్రాలు ఉంటాయి. వీటికి వరుసగా అశ్వపతి, గజపతి, నరపతి, ఛత్రాలు అనే పేరు. ఈ మూడింటికి నక్షత్రాలు అని పేరు. ఈ మూడింటిపైన పాపగ్రహ పీడ కలిగిందనుకోండి, ఈ మూడింటిపైన చాలా భయంకరంగా ఉంటుంది. చెడు యోగం ప్రాప్తిస్తుంది. అందుచేత తప్పకుండా ప్రజానాశనం జరుగుతుంది. పైగా ఈ పక్షంలో 13వ రోజునే అమావాస్య వచ్చింది. ఇలా పూర్వం కూడా ఒకప్పుడు వచ్చింది, కానీ నాకు జ్ఞాపకం లేదు. ఈ నెలలోనే 13 రోజుల్లోనే చంద్ర సూర్య గ్రహణాలు 2 వచ్చాయి. ఇలా అప్రసిద్ధ పర్వాలలో గ్రహణాలు రావటం చేత తప్పకుండా ప్రజా వినాశనం జరుగుతుంది. కృష్ణ చతుర్దశి రోజున తీవ్రంగా మాంసవర్షం కురిసింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.